నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీకృష్ణాదిత్య. నేను మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్లో న్యూరో సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము ట్రామా అంటే మెదడు వెన్నుపూసకి తగిలే గాయాల గురించి, వాటి ట్రీట్మెంట్ గురించి, వాటిని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు దీని గురించి 2 నిమిషాల్లో డిస్కస్ చేయాలి. అయితే సాధారణంగా ట్రామా అనేది మెదడు వెన్నుపూసకు జరిగే గాయాలు యూజువల్ గా మనం చూసేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో, ఎత్తు నుంచి హైట్ నుంచి పడినప్పుడు, చెట్ల మీద నుంచి, లేకపోతే రైస్ మిల్స్ లాంటివి వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్స్ లో పై నుంచి కింద పడడం, ఇట్లాంటి కండిషన్స్ లో యూజువల్ గా చూస్తుంటాం. అయితే పేషెంట్ ఒక మనిషి వెంటనే తలకి గాయమైన, వెన్నుపూసకు గాయమైన ముందు మనం చేయాల్సింది ఆ లొకేషన్ నుంచి, ఆ డేంజర్ జోన్ నుంచి పక్కకు తీసుకుని రావడం. అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే రోడ్డు సైడ్ కి పక్కకు తీసుకొని వెళ్ళడము, పేషెంట్ ని లెఫ్ట్ సైడ్ కి కానీ రైట్ సైడ్ కి కానీ తిప్పి పడుకోబెట్టడం, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారా లేదా, కాన్షియస్ ఉన్నారా లేదా, ఈ లెవెల్స్ అనేవి అసెస్ చేసుకోవాలి. యాక్సిడెంట్ జరిగిన వెంటనే, గాయం జరిగిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా హాస్పిటల్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. హాస్పిటల్ కి వచ్చిన తర్వాత గాయం అనేది ఎక్కడ జరిగింది, మెదడులో ఉన్నదా, వెన్నుపూసలో ఉన్నదా, ఏ లెవెల్లో ఉంది, మందులతోనే దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చా, లేకపోతే ఆపరేషన్ చేయాల్సింది ఏమన్నా ఉన్నదా అనేది స్కానింగ్స్, దానికి రెలవెంట్ స్కాన్స్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఉంటాయి. ఇవి చేసుకొని ఫర్దర్ గా ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గాయం అనేది మెదడుకి తగిలినప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం ఒకవేళ ఆపరేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే అతి త్వరలో, అంటే గాయం అయిన దగ్గర నుంచి ఒక 6 గంటల లోపు ఆపరేషన్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి బెటర్ గా చూస్తూ ఉంటాం. టైం గడిచే కొద్దీ మెదడులో డ్యామేజ్ కూడా పెరుగుతూ వెళ్ళినప్పుడు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అంటే మెదడుకి జరిగిన డ్యామేజ్ ని మనం ఆపరేషన్ చేసినా కూడా చాలా సార్లు రివర్స్ చేయలేని పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే వెన్నుపూసలో కూడా ఫ్రాక్చర్స్ అవ్వడము, వెన్నుపాము గాయం అవ్వడము, కాళ్ళు చేతులు పడిపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి కండిషన్స్ కూడా అసెస్ చేసుకొని వాటికి కూడా చేయాల్సిన ఆపరేషన్స్ ఉన్న కొన్ని మెడికేషన్స్ తో చేసేవి, ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్, ఇట్లాంటివన్నీ కూడా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం చేయగలుగుతాం. ఇటువంటి గాయాల్ని మనం ప్రివెంట్ చేయాలి అని అంటే చాలా చిన్న చిన్న మెజర్స్, అంటే బైక్ రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్స్ పెట్టుకోవడము, బోత్ డ్రైవర్ అండ్ పిలియన్ రైడర్, వెనకాల ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకోవడం. ఎందుకంటే గాయమైనప్పుడు, బండి మీద నుంచి పడినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు ముందున్న వాళ్ళకి ఎంత దెబ్బ తగిలే అవకాశం ఉంటుందో వెనక వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. సో వెనక ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అట్లాగే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, స్పీడ్ లిమిట్స్ ని ఫాలో అవ్వడం లాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బ్రీఫ్ గా చెప్పాలని అంటే, ఒకవేళ యాక్సిడెంట్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్ కి రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సీజర్స్, ఫిట్స్ రావడం కానీ, ముక్కులో నుంచి చెవిలో నుంచి బ్లీడింగ్ అవ్వడము, స్కల్ ఫ్రాక్చర్స్ అవ్వడము, ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే చాలా లైఫ్ థ్రెటనింగ్ గా ఉంటుంది. కాబట్టి మనం ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది.